నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా రోజుల నుంచి ఎక్కడికో ఎళ్లారు. అంటే బేసిక్‌గా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎక్కడికెళ్ళినా వాళ్ళ ట్రావెల్ స్కెడ్యూల్సు అవన్నీ షేర్ జేయాలి. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రులు, మంత్రులైతే డెఫినెట్‌లీ జేయాలి. బట్ 1 వీక్ నుంచి ఆహ్, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అందరూ మిగతా ఛానెల్స్ వీళ్ళందరూ గొడవ చేస్తా ఉన్నా ఎక్కడికెళ్లారనే విషయం మాత్రం తెలియట్లేదు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు సార్ బాలికెళ్లారు. నారా లోకేష్ గారైతే ఇంకా క్లారిటీ రాలేదు. ఏషియన్ కంట్రీస్‌లోనే ఎక్కడో ఉన్నారు అని. అంత సీక్రెట్ దేనికండి? అంటే మీరు పోనీ ఒక అబద్ధం చెప్పండి. మేము పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నాము అనేది అనైనా చెప్పండి. దానికి తోడు ఏబిఎన్ వీళ్ళైతే లండన్‌కెళ్లారు. లండన్ నుంచి అక్కడున్న ఆస్తులన్నీ తీసుకొచ్చి వాళ్ళవి బ్రిటిష్ వాళ్ళవి ఇక్కడ పెట్టేసేదానికి వస్తాండ్రని చెప్పినా చెప్తారు. ఎందుకంటే బ్రిటిషర్స్‌తోనే పోరాడిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కదా! చంద్రబాబు నాయుడు చెప్పారు. సీక్రెసీ దేనికి? నాకు తెలిసినంత వరకు నారా లోకేష్ గారు 9 టూర్స్ చేశారు. ఇది 9థ్ టూర్. 8థ్ టూర్ దాకా లాస్ట్ టైం ఆస్ట్రేలియా టూర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఫోటోస్, వీడియోస్ కూడా పెట్టారు. ఈ టూర్‌కి మాత్రం ఎందుకంత సీక్రెసీ? ఏం జరుగుతుందంట? హ్మ్. మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళైతే స్ట్రాంగ్‌గా గట్టిగా తగులుకున్నారు. ఏదో జరుగుతుంది. ఈళ్ళందరూ ఏదో చేస్తాండ్రు. ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు జాగ్రత్త పడతాండ్రు. ఒకవేళ గవర్నమెంట్ మారిపోయినా మాకేం ఇబ్బంది రాకుండా ఉండడానికి జాగ్రత్త పడతాండ్రు అని అంటే, మరి వాళ్ళ కార్యకర్తల పరిస్థితి ఏందండి? వీళ్ళేమో రెచ్చగొట్టి వదిలేశారు. వీళ్ళేమో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రెడీగా ఉండండి అని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ వైఎస్ తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏంటండి?